నిషి ఎంత చెప్పినా నువ్వు అస్సలు బుద్ధి మార్చుకోవా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పేసి కౌశికి అయితే నిషిని అంటూ ఉంటుంది. అక్కడ పిల్లలు ప్రాణాలు పోయే స్టేజ్లో ఉన్నాయి, ఇంకా నువ్వు ఆ ఇంద్రాణినే నమ్ముతానంటావేంటి, అసలు కొంచెమైనా బుర్ర ఉందా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పేసి కౌశికి అయితే అంటుంది. అన్నాక అసలు తను తప్పు చేసిందని గ్యారంటీ ఏంటి, అయినా ఆ పిల్లలకి ఆ చాక్లెట్స్ వల్లనే ఇన్ఫెక్షన్ అయిందని గ్యారంటీ ఏంటి, ఆయన ఎప్పుడు చూసినా నిషినే అంటూ ఉంటారేంటి, అసలు ఆ చాక్లెట్స్ వల్లనే ఆ పిల్లలకి ప్రమాదం జరిగిందని ఏమైనా ప్రూఫ్ అయిందా ఏంటి అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. అన్నాక ఇంతలో ఇంకా జగదాత్రి కూడా నిషి నిజంగా చెప్తున్నాను, ఆ ఇంద్రాణివినైతే అస్సలు నమ్మకు, తనని నమ్మి నువ్వు ఇంకా మోసపోకు అని చెప్పేసి ఇంకా జగదాత్రి అయితే అంటుంది. అన్నాక కౌశికి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు నిషి, నా మాట విను, ఆ ఇంద్రాణి నిన్ను వాడుకుంటుంది, నువ్వు ఏ తప్పు చేయలేకపోయినా తను నీకు తెలియకుండా చాలా తప్పులు చేస్తుంది అని చెప్పేసి ఇంకా కౌశికి కూడా అంటుంది. అన్నాక ఇంతలో ఇంకా నిషి అంటుంది, అసలు తను ఏ తప్పు చేయలేదు, మేమిద్దరం కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్ ఏ తప్పు చేయకుండా చేశామని ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా నిషి అయితే అంటుంది. అన్నాక ఇంకా నిషి వాళ్ళ మామయ్య అయితే నువ్వు చేసిన తప్పుకి ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ భరించాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్తున్నావు, అది గుర్తుపెట్టుకో, ఒకవేళ అది ప్రూఫ్ అయితే మాత్రం నిన్ను మాత్రం ఈ ఆస్తి అంతస్తు మా పేరు ప్రతిష్ట ఏది కాపాడలేదు, నువ్వు సరిగ్గా జైలుకే వెళ్తావు, గుర్తుపెట్టుకో నిషి, నువ్వు మంచి పేరు తేకున్నా పర్లేదు కానీ ఇలాంటి పేర్లు మాత్రం తీసుకురా అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక నేనేంటో ప్రూఫ్ చేస్తాను, అయినా నా మీద పడి ఏడవడమే ఉంటుందా మీకు అని చెప్పేసి ఇంకా నిషి అయితే ఇంకా కౌశికిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా కౌశికి వాళ్ళైతే ఇంకా నైట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బయట కూర్చొని అసలు నిషి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదేంటి, ప్రతిసారి అడ్డు మాట్లాడుతూనే ఉంటుంది, అసలు మనని కనీసం ఒక మంచిగా చెప్తే కూడా విన పరిస్థితిలో నిషి లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ నాన్న అయితే అక్కడికి వస్తాడు. వచ్చి నేను కూడా అదే అనుకుంటున్నాను, వాళ్ళు ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు, నువ్వు ఇంత మంచి చెప్పినా కూడా వాళ్ళు మన పేరు ప్రతిష్టలు తీయడానికే ఉన్నారు, వాళ్ళ వల్ల నీకేం జరుగుతుందో అన్నట్టు నాకు కూడా కంగారుగానే ఉంది అని చెప్పేసి ఇంకా కౌశికితో అంటూ ఉంటాడు. ఇంతలో జగదాత్రి వాళ్ళైతే వస్తారు. నిషి మాత్రం పిల్లల ప్రాణాల మీదకి వస్తుంది అన్నా కూడా అలా చేసే పరిస్థితి, అలా చేసే మనిషి మాత్రం నిషి కాదు, ఖచ్చితంగా ఇదంతా ఇంద్రాణి పనే, తన గురించి నిషి గురించి జేడికి తెలుసు, అలాగే ఇంద్రాణి గురించి కూడా బయట పెట్టి దాని సంగతి ఏందో కూడా జేడి చూస్తుంది అని చెప్పేసి జగదాత్రి అయితే కోపంతో అంటుంది. అన్నాక ఇది ఇలా ఉండగా ఇంకా తెల్లవారుతుంది. ఇంతలో ఇంకా కౌశిక్కి అయితే కడుపులో ఒక సైడ్గా నొప్పిగా ఉంటుంది, ఇంకా లెఫ్ట్ సైడ్ నొప్పిగా ఉంది. జగదాత్రి బయటికి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దామని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి వాళ్ళైతే అక్కడికి వస్తారు. వచ్చి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి వదినా నీకు, మేమెవరం నీకు మనిషిలాగా కనిపించట్లేదా, అయినా ఎప్పుడు చూసినా ఈ జగదాత్రిని పట్టుకొని పాకులాడతావేంటి, ఇది అవసరం లేదు, మేము ఉన్నాం కదా, మేము తీసుకెళ్తాం కదా నిన్ను అని చెప్పేసి అంటారు. అన్నాక ఇంకా కౌశికి కోపం వస్తుంది. రాగానే మీరు ఎంత బాగా తీసుకెళ్తారో ఎలా చేస్తారో అనేది నాకు బాగా తెలుసు, మీ మీద నమ్మకం లేదు నాకు, ఒకసారి ఆల్రెడీ దీన్ని దెబ్బతిన్నాను, మళ్ళీ ఇంకా తినాలనుకోవట్లేదు, అయినా నా బిడ్డను చంపడానికి చూశారు, నాకు గుర్తులేదు అనుకుంటున్నారా అని అంటే అప్పుడే జగదాత్రి వచ్చి పాతే అన్నీ ఇప్పుడు ఎందుకు వదిలేయండి అని చెప్పేసి అంటుంది. అన్నాక నీకు తెలియాలి, నీకు తెలియదు జగదాత్రి, వీళ్ళకి తెలియాలి, అసలు వీళ్ళని నేను ఎందుకు నమ్మట్లేదు, అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారనేది వాళ్ళకి తెలుసుకోవాలి, నేను ఈ జగదాత్రిని నమ్మి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ మిమ్మల్ని నమ్మి మాత్రం నేను రాలేను, నా గురించి నేను ఏడుస్తే ఎవరు చూడాలనుకుంటున్నారో, నేను సంతోషపడితే ఎవరు చూడాలనుకుంటున్నారో నాకు బాగా క్లారిటీ ఉంది అని చెప్పేసి కౌశికి అనగానే ఒక్కసారిగా నిషి సైలెంట్ అయిపోతుంది. ఇంతలో ఇంకా కౌశికి అయితే హాస్పిటల్కి వెళ్దాం జగదాత్రి అని చెప్తే ఇంకా సరే ఖుషికి పాలు తాగిచ్చి వస్తాను, వెళ్దాం వదిన అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా పాలు తీసుకొని అలా జగదాత్రి అయితే బయటికి వెళ్తుంది. ఇంతలో ఇంకా కౌశికి కూడా ట్యాబ్లెట్ వేసుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళేసరికి తనకు ఒక్కసారిగా నొప్పులు ఎక్కువైపోతాయి. తను ఇంకా గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. పడిపోయాక నిషి ఇంకా అక్కడికి వాళ్ళ అత్తయ్య అయితే వెళ్తుంది. వెళ్ళి ఇంకా తను అలా కింద పడి అలా అరవడం చూసి అమ్మయ్య కరెక్ట్ టైంకి బాగా దొరికావు, ఇప్పుడు ఇంకా నీ వంశం బయటికి రాకుండా నువ్వు ఇక్కడే చచ్చిపోయేలాగా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇంకా డోర్ అయితే లాక్ చేశారు. ఇంకా ఫోన్ కూడా సైలెంట్లో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళి అలా హాల్లో కూర్చొని టీవీ సౌండ్ ఎక్కువ పెడతారు. ఇంతలో ఇంకా కేదార్ అయితే అక్కడికి వస్తాడు. రాగానే ఒకసారిగా కౌశికి గట్టిగా అరవడం వినిపిస్తుంది. ఎవరో అరుస్తున్నట్టున్నారు అని చెప్పేసి కేదార్ అనగానే మాకేం సౌండ్ వినిపించట్లేదే, టీవీ సౌండ్ అనుకుంటా అని చెప్పేసి నిషి అంటుంది. అన్నాక అవునా నేను ఇంకేదో సౌండ్ అనుకున్నాను అని చెప్పేసి కేదార్ కూడా గమనించకుండా బయటికి వెళ్ళి ఇంకా
జగదాత్రితోటైతే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా కౌశికి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా సరే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి వాళ్ళైతే హమ్మయ్య ఈ రోజుతో ఈ వదిన పని పీడ విడగడైపోతుంది, చావబోతుంది హమ్మయ్య అనుకుంటారు. ఇంతలో ఇంకా జగదాత్రి ఇంకా కేదార్ అయితే బయట ఉంటారు కదా, సరే ఇంకా వదినైతే హాస్పిటల్కి తీసుకెళ్దామని అని చెప్పేసి వాళ్ళైతే లోపలికి వస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా నిషికి ఇంకా కౌశికి వదిన ఏది అని చెప్పేసి జగదాత్రి అడిగితే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయింది, తనకి నొప్పులు ఎక్కువయ్యాయి అని చెప్పేసి అంటుంది. అంటే కార్ ఇక్కడే ఉంది కదా, అంటే కార్ పంచర్ అయినట్టుంది, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది తను అని చెప్పేసి నిషి అంటుంది. అదేంటి వదిన చెప్పకుండా వెళ్ళదు కదా అని చెప్పేసి జగదాత్రి అయితే డౌట్ పడుతూ ఉంటుంది. ఇంతలో బయట చెప్పులు కూడా నిషి వాళ్ళు తీసేయడంతో ఇంకా బయట చెప్పులు కూడా లేవు, మేబీ వదిన వెళ్ళే ఉంటుంది అని చెప్పేసి జగదాత్రి అయితే అనుకుంటుంది. అయినా సరే ఒకసారి ఇల్లంతా చెక్ చేసి వెళ్దాం కేదార్ అని చెప్పేసి ఇల్లంతా చెక్ చేస్తూ ఉండగానే అక్కడ కిటికీ నుంచి గట్టిగా కౌశికి అరుస్తూ ఉన్న ఇంకా జగదాత్రి అయితే గమనించుకోదు. ఇంకా తనైతే అలా స్పృహ తప్పి ఇంకా రూమ్లోనే పడిపోతుంది. పడిపోయాక ఇంకా జగదాత్రికి అయితే రూమ్లో ఉందా లేదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. రూమ్లోకి వెళ్ళి చూడగానే ఇంకా అక్కడైతే ట్యాబ్లెట్ ఇప్పి ఉంది, పడిపోయి ఉంటుంది. అయ్యో వదిన బాటిల్ క్యాప్ కూడా పెట్టకుండా ట్యాబ్లెట్ వేసుకోకుండా చెప్పకుండా వదిన వెళ్ళిపోయిందేంటి, అంత ఎమర్జెన్సీ వదినకు ఉందా అని చెప్పేసి కంగారు పడిపోయి కేదార్ ఖచ్చితంగా మనం హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి, వదిన ఏ పరిస్థితిలో వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి జగదాత్రి అయితే కంగారు పడిపోయి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి వాళ్ళైతే అమ్మయ్య దాన్ని చూడలేరనుకుంటా, అమ్మయ్య అది ఖచ్చితంగా చస్తుంది ఈరోజు అని చెప్పేసి నిషి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో కౌశికి బయట నుంచి బాల్ ఆడుకుంటూ లోపలికి వస్తుంది. రాగానే ఇంకా వాళ్ళ అమ్మ కింద పడిపోయి ఉండడం చూస్తుంది. ఒకసారిగా తను అరవకుండా ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు అలా కారులో వెళ్తూ ఉండగానే ఇంకా ఆ ఖుషి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుండే. ఇంతలో ఇంకా నిషి వాళ్ళైతే కంగారు పడతారు. అమ్మో ఇది చెప్పిందనుకో ఖచ్చితంగా మనకి చావే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా ఆ పాప బయటికి వెళ్ళి ఇంకా వాళ్ళని కారు ఆపుతుంది. ఆపి ఇంకా సైగలతో అమ్మ కింద పడిపోయి ఉంది రూమ్లో అని చెప్తుంది. చెప్పేసరికి వాళ్ళు టెన్షన్ పడి ఇంకా తన దగ్గరికి వెళ్తారు. ఇంకా కౌశికిని ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా తనని కేదార్ ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ నిషి వాళ్ళని అయితే చాలా కోపంగా చూసి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.